నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వాస్తు. రీసెంట్గా అగ్ని పరీక్షకు స్టార్ట్ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ 10లోకి ఎంట్రీస్ కోసం తీసుకుంటాం. అయితే ఇక్కడ నేను ఏంది అబ్జర్వ్ చేశానంటే సీజన్ 10లోకి తీసుకోవడానికి యాక్చువల్గా అగ్ని పరీక్ష పెడతాను. అయితే ఈసారి ఏమనిపిస్తుంది అంటే కామనర్స్ని ఇన్సల్ట్ చేయడానికి ఏమైనా పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఉప్పల్ బాలుది చాలా పెద్ద కాంట్రవర్సీ ఏమీ ఎందుకంటే ఉప్పల్ బాలుని పిలిచారు. పిలిచిన తర్వాత ఉప్పల్ బాలుని క్వశ్చన్ అడిగారు, అన్నీ చేశారు. అయితే ఏమంటున్నారంటే మిమ్మల్ని ఈ సీజన్‌లో తీసుకుంటే సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు చెప్పి అవమానకరంగా మాట్లాడారు. తర్వాత ఉప్పల్ బాలు బయటికెళ్ళి తర్వాత మాట్లాడారు. నేను ఇంత కష్టపడ్డాను, బట్టలు కొనుక్కున్నాను, అప్పు చేశాను, అన్నీ చేసి సీజన్ లోపలికొచ్చాను. మీరు ఈ రకంగా అవమానించడం తప్పు. ఒకటేందంటే మీరు సెలెక్ట్ చేయకపోవడం తప్పు, మీ ఇష్టం. కానీ మీరు ఇంత రేంజ్‌లో అవమానకరంగా మాట్లాడడం అనేది తప్పు. నాకు కూడా అదే అనిపించింది. మీరు సెలెక్ట్ చేయడం, మీరు సెలెక్ట్ చేయకపోవడం అనేది మీ జడ్జిమెంట్ ఇష్టం. అది మీ బేస్ మీద ఉంది. కానీ తెలిసి మరి అవమానించడం అనేది చాలా తప్పు. తర్వాత వేరే జడ్జెస్ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్‌లని అడుగుతున్నారు, మీరు ఏం చేస్తారని. వాళ్ళు అడిగే క్వెషన్సే తలతిక్క క్వెషన్స్. ఆ క్వెషన్స్‌కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ బేస్ చేసుకొని వాళ్ళని తిడతన్నారు. వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. అదొక ఇన్సిడెంట్స్. ఇంకోటి ఏందంటే పక్కన యాంకర్ ఉంటది గదా! యాంకర్ కూడా డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడుతున్నది కామనర్స్. కామనర్స్ అంటే అసలు చులకన అయిపోయారా అని నాకు అనిపించింది. ఈ సీజన్ చూస్తుంటే అగ్ని పరీక్ష. అసలు ఒక్కరిని కూడా ప్రాపర్ రెస్పెక్ట్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు లేదు. నాకనిపించింది. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. అది గాని డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడుతున్నారు కామనర్స్. రెండోది ఏందంటే సెలక్షన్ ప్రాసెస్ ఏమో గాని నాకు కొంతమందికి అన్‌ఫెయిర్‌గా అనిపించింది. ఒక ఇద్దరు ముగ్గురిని ఇందులో జెన్యూన్‌గానే సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. కొంతమంది అన్‌ఫెయిర్‌గా సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. కొంచెం పాపులారిటీ కోసం సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. సో, ఇది నాకు ఓవరాల్‌గా ఇప్పుడు వరకు జరిగిన అగ్ని పరీక్ష మీద నా ఒపీనియన్. నీ ఒపీనియన్ నాకెందుకురా అనిపిస్తే, సో, మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి కింద, తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. నేను మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకోకపోయాను. నేను జస్ట్ చెప్తుంది ఏంటంటే మరి ఇంత దారుణంగా అవమానించాలా ఫార్మర్స్‌ని. అంటే ఒక ఐదుగురిని, ఆరుగురిని ట్రీట్ చేసిన విధానం చూస్తే నాకు ఒళ్ళు మండిందసలు. మరి దారుణంగానా? వాళ్ళ ఆకారం, వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్ చూసి మరి ఇంత ఘోరంగా అవమానించాలా అనేది నాకు అనిపించింది. సో, మేబీ అది స్క్రిప్ట్‌లో భాగమై ఉండొచ్చు. లేకపోతే వీళ్ళే ట్రీటింగ్ అట్లా చేయొచ్చేమో. సో, ఫ్రెండ్స్, మీకు గాని ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్‌తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.